నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నంద్యాలలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠ నుండి నిమజ్జనం వరకు భక్తి శ్రద్ధలతో పవిత్రంగా నిర్వహించాలని, సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు, విగ్రహ నిర్వాహకులకు మధ్యవర్తులుగా ఉండి ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి పనిచేస్తుందని డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్ అధ్యక్షతన విగ్రహ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి తగు సూచనలు, సలహాలను కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఏడాది వినాయక చవితిని పురస్కరించుకొని పట్టణంలో ఏర్పాటు చేస్తున్న వినాయక విగ్రహాల ప్రతిష్ఠ నుండి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా పండుగను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ఈ ఏడాది కూడా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి విగ్రహ నిర్వాహకులకు, అధికారులకు మధ్య ఉంటూ సమస్యలు లేకుండా సమర్థవంతంగా పండుగను నిర్వహించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సంస్థ అధికార సంస్థ కాదని, వ్యవస్థ కాదని, కేవలం నిర్వాహకులకు, అధికారులకు మధ్యలో సమస్యలు ఉత్పన్నం కాకుండా పండుగ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తోడ్పడుతుందన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులకు తెలియజేసి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. మీరందరూ కూడా మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినందుకు ముందుగా ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగని ఘనంగా నిర్వహించుకోవటం మన ఆనవాయితీ. గతంలో బ్రిటిషర్స్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు భారతీయులందరినీ ఏకం చేయాలి, మనకి దేవుడు అంటే గౌరవము, భక్తి కాబట్టి ఈ యొక్క వినాయక చవితి రోజున హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి, భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలి అన్నటువంటి సంకల్పంతో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని అందరూ కలిసి ఆ దేవుడి దగ్గరికి అందరూ రావాలి, పూజలు చేయాలి అన్నటువంటి భావనతోటి ఈ కార్యక్రమాన్ని ఆనాడు పెద్దలు ప్రారంభించడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. కేంద్ర గణేష్ సమితి అన్నది ఉత్సవ నిర్వాహకులకి, అధికారులకి మధ్యవర్తిత్వంగా ఉంటూ ఇరువైపుల నుంచి సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా గమనించారు. అధికార వ్యవస్థ కాదు, కేవలం విగ్రహ నిర్వాహకులకి, అధికారులకి మధ్యలో సమస్యలు ఉత్పన్నం కాకుండా పండుగని సమర్థవంతంగా నిర్వహించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ ఇది. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే డైరెక్ట్గా ముందుగా సెక్రటరీ గారికి నెంబర్ తీసుకోండి, సెక్రటరీ గారికి ఫోన్ చేయండి. జాయింట్ సెక్రటరీ గారికి నెంబర్లు ఇస్తారు, అవి తీసుకొని ఫోన్ చేయండి. వారిద్దరితోటి సమస్య పరిష్కారం కాకపోతే ప్రెసిడెంట్ గారు ఉంటారు, ప్రెసిడెంట్ గారికి సమస్యను నివేదించవచ్చు. డైరెక్ట్గా ప్రెసిడెంట్ కాకుండా ముందుగా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వాళ్ళ మధ్య నుంచి సమస్య ప్రెసిడెంట్ దగ్గరికి చేరాలి. ఆ తర్వాత ఎవరైతే ఈ సమస్య తీర్చగలిగినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని ఉస్మానియా పాఠశాల నందు ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ పేపర్ ద్వారా నంద్యాల నియోజకవర్గ స్థాయి ముస్లిం జేఏసీ ఎన్నికలు నిర్వహించడం జరిగాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 90 వరకు ముస్లిం సంఘాలు పాల్గొన్నాయని రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓగా షేక్ షేక్షావలి వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో జేఏసీ కన్వీనర్గా గన్ని అబ్దుల్ కరీం, కో కన్వీనర్గా షేక్ మహబూబ్ బాషా, కోశాధికారిగా డిఎస్ రసూల్తో పాటు 10 మంది కార్యవర్గ సభ్యులు మౌలానా ఖలీల్ అబ్దుల్ కలాం, మార్కెట్ ఎస్ఎండి యూనుస్, షేక్ ఇద్రీస్, సోహెల్ రానా, ముల్లా ఖాజా హుసేన్, డిపి మస్తాన్ వలి, దాదా బాషా, రెహమాన్ కరాటే సర్దార్ ఎన్నికయ్యారు. ఇద్రీస్ మౌలానా, మాజీ కౌన్సిలర్ గౌస్, జమాన్ ఫౌండేషన్ జమాన్, సయ్యద్ ఇక్బాల్ బాషా, ఘోరే, చాంద్ సలహాదారులుగా నియమితులయ్యారు. ఆదివారం నూతన కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కన్వీనర్ గన్ని అబ్దుల్ కరీం మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా జేఏసీ సభ్యుల సహకారంతో ఎన్నో పోరాటాలు చేశామని, నేడు మరలా అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
తమపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ముస్లిం సమాజానికి జేఏసీ బాసటగా ఉంటుందని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తుందని తెలిపారు. కో కన్వీనర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ త్వరలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం జేఏసీని నెలకొల్పేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ కోరుతుందని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు ప్రసాద్ పేర్కొన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాలలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా సదస్సును స్థానిక నేషనల్ పీజీ కళాశాలలో ఆ సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యా సంస్కరణలో భాగంగా తెచ్చిన సర్క్యులర్ 172/0/117లలో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రవేశపెట్టిన పరిణామాల వల్ల 13,000కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని, 4,600 పాఠశాలలో 1-2 తరగతి పిల్లలు సింగిల్ డిజిటల్ మాత్రమే ఉన్నారని, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడిని విడిచి 2 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిపోయారని తెలిపారు. సిబిఎస్ఈ పరీక్ష విధానం, ఎన్సీఈఆర్టీ సిలబస్ వల్ల పాఠశాలలో గందరగోళం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో పరీక్ష విధానం ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడి బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 1-5 తరగతులు ప్రాథమిక పాఠశాలగా ఉంచాలని, సమాంతర మీడియంలను కొనసాగించాలని మరియు రాష్ట్రమంతా ఒకే సిలబస్ అమలు చేయాలని కోరారు. అదే సందర్భంలో 0-117 తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరారు. గిరిజన మోడల్ స్కూల్ ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10న స్థాపించి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లాల్లోనూ వివిధ అంశాల మీద రాష్ట్ర సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 అంశాల మీద, సాంస్కృతిక రంగంలో ఉపాధ్యాయుల పాత్ర, ప్రత్యామ్నాయ విద్యా విధానాల మీద సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి అవుతా ఉన్నాయి. మార్పు చేయడానికి మరింత సమయం కావాలని కోరడం సరికాదని, వెంటనే తక్షణం ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 వరకు ఉండాలని, అలాగే 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి పాఠశాలల్లో ఖచ్చితంగా సమాంతర మీడియాలు కొనసాగించాలని, జీవో నెంబర్ 117ని రద్దు చేయాలని, సాల్ట్ పథకం నుంచి బయటికి రావాలనేటువంటిది. అలాగే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో 2 రకాలైన ఎగ్జామ్ సిస్టాలు, ఇవాళ సిబిఎస్ఈ పరీక్షా విధానం, ఎస్సీఆర్టీ పరీక్షా విధానం ఉన్నాయి. ఈ 2 పరీక్షా విధానాలు కాకుండా ఎస్సీఆర్టీ పరీక్షా విధానాన్ని కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి రకరకాల సమస్యల మీద తక్షణం కార్యాచరణ ప్రకటించాలని, మున్సిపల్ ఉపాధ్యాయులు, గిరిజన ఉపాధ్యాయులు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు, మండల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తక్షణం విద్యాశాఖ మినిస్టర్ గారు వీటిలో జోక్యం చేసుకుని ప్రభుత్వ విద్యారంగాన్ని బ్రతికించాలని కోరుతున్నాం. ఉపాధ్యాయులు కూడా మన దగ్గరికి వచ్చినటువంటి పిల్లలకి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోండి. అదనంగా అవసరమైతే 1 గంట పని చేయండి. వాళ్ళకి చదవటం, రాయటం, నైపుణ్యత, సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాల పట్ల అవగాహన కలిగించేటట్లుగా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా పిలిపిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచింది. ఈ 2 నెలల కాలంలో విద్యారంగంలో ప్రస్తుతం తక్షణం ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా మాత్రం ప్రభుత్వ ఆలోచన లేదనేది కనిపిస్తాం. ప్రభుత్వ విద్యారంగం గాడి తప్పుతోంది. ఈ విద్యారంగాన్ని గాడిని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విద్యారంగాన్ని గాడిని పెట్టడంతో పాటు ఉపాధ్యాయుల సర్వీసులకు సంబంధించి అనేక రకాల సమస్యలు ఈ రోజున ముందుకు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాల్సి ఉంది. ప్రధానంగా 2 సంవత్సరాల క్రితం మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసులన్నీ కూడా విద్యాశాఖ పరిధిలోకి వచ్చింది. వాళ్ళ సర్వీసులు విద్యాశాఖ పరిధిలోకి వచ్చినాయి కానీ వాళ్ళ సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ఆ పోస్టుల అప్గ్రేడేషన్ కానీ, వాళ్ళ ప్రమోషన్లు కానీ 16 సంవత్సరాల నుంచి వాళ్ళకి బదిలీ కూడా జరగనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి సమస్యని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 5 స్టార్ ప్రైవేట్ కంపెనీలో ఇంటి నిర్మాణానికి సంబంధించి లోన్ తీసుకున్న పాపానికి సకాలంలో కంతు చెల్లించలేకపోవడంతో ఆపై సదరు ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్ల ఒత్తిడికి తట్టుకోలేక
మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన మదార్ దస్తగిరమ్మల కుమారుడు హుస్సేన్ బాషా దస్తగిరి 5 స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వారి వద్ద నుండి 2.5 లక్షల రూపాయల లోన్ ఇంటి కొరకు తీసుకోవడం జరిగింది. ఆ అప్పులు చెల్లించడంలో 1 నెల జాప్యం కావడంతో ఫైనాన్స్ రికవరీ వారు హుస్సేన్ దస్తగిరిపై అప్పు చెల్లించాలని, లేని పక్షంలో ఇంటికి తాళం వేస్తామని బెదిరించడంతో మనస్తాపానికి చెందిన హుస్సేన్ ఇంటి ముంగిట కల్లాపు చల్లే రసాయన పౌడర్ నీటిని సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అక్కడికక్కడ మృత్యువాత పడ్డాడు. మృతుని తల్లిదండ్రులు వివరాలను వెల్లడించారు. దస్తగిరి పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో తన ఇంటి నిర్మాణం కొరకు 5 స్టార్ ప్రైవేట్ కంపెనీ నుండి 2.5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకుని ప్రతి నెల ఈఎంఐ 7,200 రూపాయల చొప్పున రెగ్యులర్గా చెల్లించేవాడని, కొన్ని కారణాల వల్ల 1 నెల మాత్రం ఈఎంఐ చెల్లించలేకపోవడంతో సదరు కంపెనీ వారు దస్తగిరిపై ఒత్తిడి తీసుకువచ్చి ఇంటికి తాళం వేస్తామని బెదిరించడంతో మనస్తాపానికి గురై బలవన్మరణం చెందాడు. ఇంటి లోన్ చెప్పాను, 2,50,000 దాని ప్రతికలాగే లోన్ చేసుకున్నట్టు వాళ్ళు ఇంటికి వచ్చి తాళం వేస్తామని అంటారు. 5 స్టార్ లోన్లు వచ్చినారు సార్. వాళ్ళు ఒత్తిడి చేసినారు సార్. మేము ఇంటికి వేస్తాము తాళము, మీరు డబ్బులు కట్టకుండాని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు సార్. ఒత్తిడికి పిల్లలు చేస్తున్నారు. ఎంత అని తీసుకున్నారమ్మా అమౌంట్? 2.5 తీసుకున్నాను సార్. వాళ్ళు గట్టిగా బట్టి పిల్లని పీడిస్తుంటారు సార్. పొద్దునేడు సాయంత్రం తిరుగుతారు సార్. వాళ్ళు ఏ దానికి తీసుకున్నాడమ్మా? ఇంటి మీద తీసుకున్నాడు సార్. ఎప్పుడు జరిగింది ఇది? అతను 7 గంటలకు జరిగింది సార్. ఈ నెల 9వ తేదీ కలకత్తా ఆర్జికర్ హాస్పిటల్ నందు డ్యూటీ డాక్టర్గా పనిచేస్తున్న వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య గావించిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇటువంటి దురాగతాన్ని దేశం ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. ప్రతి చోట నిరసనలు వెల్లువెత్తాయి. వైద్యురాలిపై అమానుషంగా అత్యాచారం, హత్య గావించిన వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చట్టాలను కఠినం చేయాలని వైద్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా శనివారం ఐఎంఏ పిలుపు మేరకు 24 గంటలు వైద్య సేవలను నిలిపివేసి నిరసన తెలియజేయడం జరిగింది. నిరసనలో భాగంగా ఆదివారం నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల బృందం మరియు నంద్యాల ఐఎంఏ వైద్యులు మృతి చెందిన వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కలకత్తాలోని హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్పై సామూహిక అత్యాచారం చేసి హత్య గావించడం ఎంతో దారుణమైన చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే వైద్యురాలి మృతికి నిరసనగా ఈ నెల 14వ తేదీ నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులపైన, వైద్యులపైన రౌడీ ముఖలు దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి దారుణాలు పునరావృతం కారాదని ప్రభుత్వాలు కఠినాతి కఠినంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వైద్యురాలి హత్య ఘటనలోని నిందితులను కఠినంగా శిక్షించాలని, సత్వరంగా కేసు దర్యాప్తు చేసి శిక్షలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సునీత, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ శ్రీజ, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ప్రసన్నలక్ష్మి, డాక్టర్ కాంతారావు, డాక్టర్ జగదీష్ చంద్రారెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది, అలాగే నంద్యాల జిల్లా ఐఎంఏ వైద్యులు ప్రతినిధులు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ వసుధారాణి, వైద్యులు, నంద్యాల జిల్లా ఆయుర్వేద సంఘం అధ్యక్షుడు నాగమహేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నిజాముద్దీన్, కార్యదర్శి రమేష్, కోశాధికారి నాగరాజు, సోమేశ్వర నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఆగస్టు 9వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ ప్రకారంగా మాకు తలుచుకుంటే చాలా బాధేస్తుంది. నాట్ ఓన్లీ వీళ్ళే కాదు, ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కానుంచి పెద్దవాళ్ళ కానుంచి ఇట్లాంటిది అనేది తెలిసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు బాధపడింది లేదు. సో ప్రతి చోట ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఇలా జరిగిందని ఆ సంఘటన చెప్తున్నారు. కాబట్టి మహిళకు అనేది ప్రతి చోట రక్షణ అనేది ఉండాలి. ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని కానీ పెద్దవాళ్ళని కానీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే నాట్ ఓన్లీ మహిళకే కాదు, ప్రతి ఒక్కరికి మనకు రక్షణ అనేది ఉండాలి. రక్షణ ఎలా కల్పించాలో పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కొంచెం ఆలోచించి ఎటువంటి చట్టాన్ని తీసుకొస్తే మనము మహిళల్ని మనం కాపాడొచ్చు, వాళ్ళకు రక్షణ కల్పించవచ్చు. ఏ రాత్రి వెళ్ళినా కూడా వాళ్ళకు ధైర్యంగా ఎట్లా మగవాళ్ళు ఎట్లా బయటకు వెళ్తారో ఆడవాళ్ళు కూడా ఆ విధంగా వెళ్ళే ధైర్యం అనేది కల్పించాలి. కలకత్తాలో ఒక పీజీ మహిళా డాక్టర్కు ఆగస్టు 9వ తారీఖు రేప్ చేసి
చంపబడింది కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంతవరకు ఈరోజు 17వ తారీఖు అయినా కానీ ఇంతవరకు అతని మీద అరెస్ట్ చేసినారే కానీ ఆధారాలు ఉన్నప్పటికీ అతన్ని శిక్షించకపోవడము చాలా హేయమైన చర్య. ఈరోజు అందరూ మాట్లాడినట్టు రేపు పొద్దున మహిళలకు అంటే ఉద్యోగస్తులకు కావచ్చు, చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా ఎవరికైనా ఇటువంటి అన్యాయం జరగవచ్చు. కాబట్టి మహిళలకు ముఖ్యంగా ఉద్యోగస్తులకు మనకు భద్రత కల్పించాలని చెప్పి సెంట్రల్ ఫోర్స్ యాక్ట్ను రివైజ్ చేసి యాక్ట్ను కూడా ఇంప్లిమెంట్ చేసి తీసుకురావాలని చెప్పి ఈ విధంగా మేము నిరసన తెలియజేస్తున్నామని. ఏదైతే జరిగిందో అది ప్రపంచాన్ని అందరికీ తెలిసిందే. కానీ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద కూడా 14వ తేదీ అర్ధరాత్రి రౌడీ ముక్కలు వచ్చి దాడి చేయడం మనం చూసాము. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి, నిందితులను వెంటనే శిక్షించాలి. అట్లే వైద్యం చేసే ప్రతి హాస్పిటల్లోనూ డాక్టర్స్ కూడా భద్రత కల్పించాలి. అది ఖచ్చితంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అది రావాలని మేమందరం కోరుకుంటున్నాం. జరిగినటువంటి ఒక లేడీ డాక్టర్ గారి మీద జరిగినటువంటి అత్యాచారం అయితేనేమి, ఆమెను కఠినంగా అత్యాచారం చేసి చంపారు కాబట్టి చనిపోయింది ఒక డాక్టరే కాబట్టి సాధారణ మనుషులు అంటే సమాజంలో ఎటువంటి భావన ఉంది అంటే చనిపోయింది డాక్టరే కాబట్టి ఆ సమస్య డాక్టర్లదే, వాళ్ళే చూసుకుంటారు అనే భావన ఏదైతే ఉందో అది చాలా తప్పండి. ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరికి ఏం జరిగినా ఎటువంటి అఘాయిత్యం కానీ అత్యాచారం కానీ ఎటువంటివి జరిగినా కూడా వాళ్ళు మనుషులే అని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనము మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే కలకత్తాలో జరిగిన దుర్ఘటన సమస్య గురించి మనం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక మహిళకు సేఫ్టీ అనేది లేకుండా ఉద్యోగపరంగా చేయాలంటే చాలా కష్టము. ప్రభుత్వం వెంటనే వారిని ఉరిశిక్ష కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇతరులు కూడా ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా ముందుకు పోకుండా వాళ్ళు భయంతో ఉంటారు. కలకత్తాలో ఆగస్టు 9 అర్ధరాత్రి జరిగిన ఘటన హేయమైన చర్య. ఇది ఇటువంటి చర్యలను వెంటనే ప్రభుత్వము ఎవరైతే నిర్దోషి ఉన్నాడో వారిని వెంటనే శిక్షించాలి. ఇలా శిక్షించడం వల్ల ప్రజల్లో భయం వస్తుంది. ఇది వైద్యులపై జరిగిందని కాదు, మహిళలపై ఎక్కడ ఎటువంటి దాడి జరిగినా వెంటనే శిక్ష అనేది ప్రభుత్వము చేయగలిగితే ఆ ప్రజల్లో భయం వస్తుంది. నేర చరిత్ర ఉన్న రౌడీ షీటర్లకు ఆదివారం నంద్యాల డీఎస్పీ యుగంధర్ బాబు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లలో ఇప్పటికైనా సత్ప్రవర్తనతో మెలగాలని, లేని పక్షంలో పోలీస్ ట్రీట్మెంట్ ఉంటుందని హెచ్చరించారు. నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీతో పాటు సీఏలు ఇస్మాయిల్ బాషా, అస్సార్ బాషా, సూర్యమౌళి, ఎస్ఐలు పోలీస్ కౌన్సిలింగ్ నందు పాల్గొన్నారు. నంద్యాలలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు పోలీస్ అధికారులు చర్యలు చేపట్టిన నేపథ్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని డీఎస్పీ యుగంధర్ బాబు పేర్కొన్నారు. రౌడీ షీటర్ల నేర చరిత్రను పరిశీలించడం జరిగిందని, నేర ప్రవృత్తిని మానుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని, లేని పక్షంలో పోలీస్ ట్రీట్మెంట్ ఏంటో రుచి చూపిస్తామని హెచ్చరించారు. ఈ రోజు రౌడీలను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతోంది. వీళ్ళు ఎటువంటి నేర చరిత్రగా ఉందో చూసి ఆ నేరాల్లో వీళ్ళు పాల్గొనుకోకుండా వీళ్ళు సక్రమమైన పద్ధతిలో ఉండేలాగున్నా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అటు కాకోకుండా వాళ్ళు అక్రమంగా అదే పాత పద్ధతిలో ఉంటే మటుకు పోలీసు ట్రీట్మెంట్ ఉంటుంది. అందువరకు ఆ విషయం చెప్దామని ఈరోజు వాళ్ళకి హెచ్చరించాలనే ఉద్దేశంతో అందరినీ పిలిపించడం జరిగింది. మంచి మార్గంలో పోయినంతసేపు పోలీసు జోలికి రారు, వాళ్ళు చెడు మార్గంలో పోతే మటుకు పోలీసులు ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడము. ఇది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ కౌన్సిలింగ్ పెట్టడం జరుగుతుంది. దానికి ప్రజలు తర్వాత ఈ అనవసరంగా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు, దీంట్లో యాక్సిడెంటల్ గా ఇరుక్కున్నారు, వాళ్ళ మీద ఎవరి మీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రక్షణ కావాలో వాళ్ళకి ఆ రక్షణ మేము కల్పిస్తాము. వాళ్ళకి ఏ ఆపదలో ఉన్నా కానీ రౌడీలు అయినంత మాత్రాన వాళ్ళు ఏ రకంగా మారినారు, ఎందుకు మారినారు అది కూడా పరిశీలిస్తున్నాము. ఒకవేళ వాళ్ళ తప్పు లేకపోతే వాళ్ళ తప్పులు కూడా అంగీకరించి ఇక ముందు సత్ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని పిలిపించడం జరిగింది. అది పాటిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అది పాటించకపోతే వాళ్ళు పోలీసులు తీసుకునే కఠిన చర్యలకు బాధ్యులై ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మీరు ముఖ్యంగా పత్రికా విలేకరులు కానీ పబ్లిక్ సపోర్ట్ కానీ మీ పోలీసు వారు ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు.
నంద్యాల పట్టణం ఉప్పరిపేటకు చెందిన తౌహిన్ అనే వ్యక్తిపై ఆ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు మటన్ కత్తితో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పరిపేటకు చెందిన తౌహిన్ అనే వ్యక్తి జమాత్కు వెళ్లి వస్తుండగా అదే కాలనీకి చెందిన సల్మాన్ అతని బంధువు మటన్ కత్తితో దాడికి పాల్పడ్డారని, తనపై ఎందుకు దాడి చేశారో తెలియదని బాధితుడు తెలిపాడు. జమాత్కి పోయేస్తుంటే ఇంటి దగ్గర వచ్చి కొట్టినారు. వాళ్ళు ఎందుకు కొట్టినారు నాకు తెలియదు. ఎవరు వాళ్ళు? సల్మాన్ కానీ వాళ్ళ మామూలు ఏం చేస్తారు వాళ్ళు? బేకరీ. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నూతనంగా ట్రాఫిక్ సిఐగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున గుప్తా, వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి సంయుక్తంగా పట్టణంలోని ప్రధాన రహదారులను పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దుకాణదారులకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ, వన్ టౌన్ సిఐ మాట్లాడుతూ రోడ్లపై వ్యాపారస్తులు వారికి ఉన్న పరిమితికి మించి ఆక్రమణలు చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారని, ఇక నుండి ఆక్రమణలు తొలగించి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దుకాణ యజమానులు దుకాణాల ముందు తోపుడు బండ్లు పెట్టరాదని, గాంధీ చౌక్ ప్రాంతంలో కూరగాయల వ్యాపారస్తులు తదితర వ్యాపారస్తులు రోడ్లపై, డివైడర్లపై ఉంటూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించరాదని కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా మన నంద్యాల ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ సిఐ అయిన నేను టౌన్లో ఈ ఎవిక్షన్స్, ట్రాఫిక్ రెగ్యులైజేషన్ కోసము టౌన్లో తిరగడం అయింది. ముఖ్యంగా చాలా మంది పబ్లిక్ షాపులు వంగళ్ళు పెట్టియడము, తర్వాత వాళ్ళ దగ్గర ఇల్లీగల్గా డబ్బులు తీసుకొని తోపుడు బండ్లు పెట్టియడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. దయచేసి మీ షాపు యొక్క పరిమితి ఎంత ఉందో దాని ప్రకారం మీ షాపులు ఏర్పాటు చేసుకోండి. మీ షాపుల మీద ముందర తోపుడు బండ్లకు కానీ వేరే అదర్ కూలింగ్ షాపులకు కానీ టీ బంకులకు కానీ పర్మిషన్లు ఇవ్వద్దండి. అట్లా ఏదైనా ఎన్క్రోచ్మెంట్ అయ్యి రోడ్డుపై కానీ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చి అన్యాక్రాంతంగా ఎవరైనా ఆక్యుపై చేసినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే గాంధీ చౌక్ దగ్గర కూడా మార్కెట్ అంతా రోడ్డుపైకి వచ్చేసి డివైడర్లు అంతా ఆక్యుపై చేసుకున్నారు. ఈ కూరగాయల వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏమంటే పండ్లు, కూరగాయలు వాళ్ళని ఈ పూల వ్యాపారస్తులకు కూడా మీరు రోడ్డు మీద తిరిగే పబ్లిక్ ట్రాఫిక్ క్లియర్ గా ఉండేటట్టు ఉండాలి. అంతే తప్ప మీరు రోడ్డు ఆక్యుపై చేసుకొని డివైడర్లు ఆక్యుపై చేసుకొని మేము వ్యాపారం చేసుకుంటామంటే కుదరదు. అటువంటి వారికి ఒక అవకాశంగా చెప్తాము. తర్వాత వినకపోతే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.